వీడియోలో యూస్ చేసిన ప్రోడక్ట్స్ గురించి తెలుసుకోవాలంటే కింద లింక్స్ మీద క్లిక్ చేయండి. వందన 7th క్లాస్ మోడల్ ఎగ్జామ్ పేపర్లో ఫెయిల్ అయింది. మార్క్స్ చాలా తక్కువ వచ్చాయి. సో 7th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్ రాయించడం చాలా కష్టం. అమ్మా, సిగ్గులేదా అట్లా మాట్లాడడానికి? ప్రిన్సిపల్ సార్ ఫోన్లో నీ గురించి తక్కువ వేసి మాట్లాడుతుంటే తట్టుకోలేకపోయినానే. 100కి 100% ఈ అమ్మాయి పాస్ అవ్వలేదు. నేను గిట్లనే ఉంటే నాయన పరువు, అత్త ఇజ్జత్ మొత్తం పోతుంది. నా వల్ల వాళ్ళు బాధపడకూడదు. నేను చేస్తే వాళ్ళు ఎవరితో మాట్లాడరు. అత్త, ఫోన్ వస్తుంది. హలో కృష్ణ. హలో టీచర్, మాస్టర్లో మాట్లాడినా. ప్రిన్సిపల్ సార్ ఒప్పుకున్నాడు, మీ వందనని ఇక్కడ జాయిన్ చేయొచ్చు. అవునా కృష్ణ? ఎంత మంచి మాట చెప్పినావు కృష్ణ. అవును టీచర్, నేనే ఇక్కడ కేర్ టేకర్ని. వందనం తీసుకొని వచ్చేసేయండి, నేను చూసుకుంటా. సరే కృష్ణ, ఇప్పుడే వస్తాం. సరే మేడం, వచ్చేయండి. వందనా, నాకు తెలిసిన స్కూల్లో ప్రిన్సిపల్తోని కృష్ణ మాట్లాడిండంట. సార్ ఒప్పుకున్నాడంటనే నువ్వు ఆడ మంచిగా చదువుకోవచ్చు. అమ్మయ్యా, సంవత్సరం పోతుందనుకున్నానే. ఇక బాధ పోయింది ఇక నాకు. అవునా అత్త? అవ్వే, ఈ విషయం అన్నకు తెలిస్తే ఆగమైతుండే. అందుకే ఉత్త ఊరికొస్తున్నామని చెప్పిన. ఆడికి పోయినాక జరిగిన ముచ్చట చెప్దామనుకున్నా. కానీ ఆ లోపే స్కూల్లో సీట్ వచ్చింది. నేను అన్నతో ఏదో ఒకటి మాట్లాడుకుంటలే. నువ్వు పరీక్షలు మంచిగా రాయాలి, పాస్ కావాలి. నువ్వు పరీక్షలు పాస్ అయ్యేదాకా ఆడ హాస్టల్ ఉండాలి, సరేనా? హాస్టల్ ఏందత్త? అమ్మో, నేను పోలేనత్త. మనం నలుగురు కనబడకపోతేనే నాకు ఆగమాగం అవుతుంది. వందనా, ఈడ జిందగీలు ఆగమవుతున్నాయి. సాలదా? ఊరికి పోయినాక అన్న కాడ వదిన కాడ గిట్ల ఫెయిల్ అయినా అని చెప్తే ఇజ్జత్ ఉంటుందానే? వాళ్ళు మస్తు బాధపడతారు. నువ్వు ఈడే మంచిగా చదువుకో బిడ్డా. ఆదివారం అందరం మొత్తం గట్లనే అత్త. ఏడవకే వందనా, పోదాం పద హాస్టల్కి. అన్నా, కొద్దిగా ఆటో తిప్పండి. నమస్తే మేడం. నమస్తే కృష్ణ, ఎట్లున్నావు కృష్ణ? నాకేంది మేడం, జబర్దస్త్ ఉన్నా. మీరు పెట్టించిన చెప్పే కదా మంచి జీతం. బాయ్స్ హాస్టల్కి నేను వాడాను, గర్ల్స్ హాస్టల్కి వేరే అమౌంట్ ఉంది. మీరు అడిగారని చెప్పగానే సార్ వెంటనే ఒప్పుకున్నాడు. మంచిది కృష్ణ. వందనా, బాగా చదువుకోవాలి. వారం మేము వస్తాం. 7th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్ ఎట్లనైనా పాస్ కావాలి. కృష్ణ, కొంచెం పాపం జాగ్రత్తగా చూసుకో. గట్లనే మేడం, నేను చూసుకుంటా కదా. గర్ల్స్ హాస్టల్ వాడని మాకు తెలిసినామనే మంచి చూసుకుంటుంది. నేను చెప్తా మేడం. సరే, నేను వస్తానే. ఇవి దగ్గర ఉంచుకో, జాగ్రత్త పెట్టుకో, మంచి చదువుకో. అత్త, నాతో అయితలేదు అత్త. నాకు కూడా దుఃఖం వస్తుంది, కానీ తప్పదు. చదవాల బిడ్డ. చదవకపోతే విలువ ఉండదే, మనిషికి మర్యాద ఇయ్యరే. నాయన గంతగనం చెప్పిండు కదా, చదవాల బిడ్డ, సరేనా? సరే అత్త. సరే, నేను పొయ్యొస్తానే. కృష్ణ, మా కోడలు జాగ్రత్త. నేను చూసుకుంటా మేడం. పైలం సామా, మంచి చదువుకోవాలి, సరేనా? వందనా, సక్క పోవమ్మా.
సక్కపోయి రెడీ తిరిగితే గర్ల్స్ హాస్టల్ వాడనే ఉంటుంది. నేను ఆల్రెడీ మాట్లాడి పెట్టినా. అంత జర మంచిగుంటు సరేనా? బాగా చదువుకోవాలి బిడ్డ. ఏమన్నా అవసరం ఉంటే నాకు చెప్పు, ఇక ఈడనే ఉంటా సరేనా? లోపల పోయి ఇంకా. సరే మళ్ళా జాగ్రత్త. ఏ తారా, ఇక్కడెందుకు కూర్చున్నావు? క్లాస్కి టైం అయింది కదా, లోపల పో. ఓకే మేడం. ఏయ్ నువ్వెవరు? న్యూ అడ్మిషనా? అవును మేడం, నా పేరు వందన. ఆహా వందనానా? మీ కృష్ణ సార్ చెప్పిండ్లే. నీకు అక్షరం ముక్క రాదట కదా, మీ అత్త కృష్ణ సార్తో చెప్పిందట. ఇక్కడ చింతపండు వచ్చినట్టు వలుస్తాం. నీ చదువు సంగతి నేను చూసుకుంటాలే గాని. ఏ తారా, ఎస్ మ్యామ్. ఈమె నీ రూమ్మేట్, పేరు వందన. లోపల తీసిపో. సరే మ్యామ్. రా. వందనా, ఏందత్తా, తినబుద్ధి అయితలేదా? అవ్వే తినబుద్ధి అయితలేదు. నాకు కూడా అత్త, ఎటు చూసినా మీరే కనిపిస్తారు. ఆదివారం అందరం వస్తామని చెప్పినాం కన్నే. వస్తారు కదా అత్త, నిజంగా వస్తారు కదా? అత్తమే, అన్నకి నేను మాటిచ్చిన నిన్ను మంచిగా చదివిస్తా అని. నీకెరికే కదా, మళ్ళా నువ్వు 7వ తరగతి చదువుతున్నావంటే అన్న ఎంత నారాజ్ అవుతాడు, వదిన ఎంత బాధపడుతుంది. అవ్వత్త, అమ్మ నాన్న మస్తు బాధపడతారు. నీకు మళ్ళా చెప్తున్నా, మంచిగా చదవాలే, లేదంటే మాకు తల తీసినట్టు అవుతుంది. నలుగుట్లా మా ఇజ్జత్ పోతుంది. సరే అత్త, చదువుతా. బావ లెక్క మంచి చదువుతా, ఎగ్జామ్లో పాస్ అవుతా. సరే మంచిగా తిను బిడ్డా. నీ అమ్మ పోరి కళ్ళ ముందే కనబడతాంది. ముక్క లేకపోతే ముద్ద దిగేది కాదు. ఇప్పుడేం తింటుందో ఏందో. అన్నా, ఏం కూర ఇది? కాకరకాయ. నాకు ముద్ద దిగదన్నా. కాకరకాయ అంటే చిరాకు. వేరే కూర ఏమైనా ఉంటే వెయ్యవా? వేరేదేం లేదు, సాంబార్ ఉన్నది పాటు తీసుకో. నాకు వద్దన్నా ఇది. వద్దుకి ఇద్దంటే కుదరదమ్మా, తినిపో వెళ్ళా. నెక్స్ట్. ఏవందనా, ప్లేట్ ఆడబెట్టి ఏడాపోతున్నావు, తినేసిపో. లేదు మేడం, నాకు కాకరకాయ కూర అంటే పడదు. నువ్వు చదివే సగం సగం చదువులకి బిర్యానీలు బగారాలు పెడతారా? మోడల్ టెస్ట్ లో ఫెయిల్ అయినవట కదా, సిగ్గు లేదు? ఫోన్లే కదా పాపం అని స్కూల్లో సీట్ ఇస్తే తమాషాలు చేస్తున్నావా? చదువుకి తిండికి సంబంధం ఏంది మేడం? ఉంటది, బరాబర్ సంబంధం ఉంటది. టాప్ ర్యాంకర్లకు వేరే తిండి ఉంటది, నీలా చదువు రానోళ్ళకు వేరే తిండి ఉంటది. అయినా నీతో నాకేంది ముచ్చట్లో? చల్ తినో. ఎక్కువ తక్కువ చేస్తే తోలు తీస్తా. రేపొద్దుగల 4 గంటలకు లేవాలే, తిండి గిండి కానిచ్చి 8 గంటలకు చదవాలే. ఈడ నువ్వు చెప్పింది ఎవ్వడినాడు, నేను చెప్పిందే వినాలే. లేకపోతే దినం మొత్తం పస్తులుంటావు, మంచి నీళ్లు కూడా ముట్టావు. తింటావా లేదా? మెతుకు మిగలకుండా మొత్తం తినేసి ప్లేటు కడిగి ఆడ పెట్టి పోవాలి, లేకపోతే తోలు తీస్తావు. స్టూడెంట్స్ అందరూ తొందరగా పడుకోవాలి. పొద్దున్నే 4:30 కల్లా లేవాలి. పడుకునే ముందు జుట్టుకు ఆయిల్ పెట్టడం మర్చిపోద్దు. ఏ వినిపించిందా? ఓకే మేడం. సరే. ఏ తారా, జుట్టుకు ఆయిల్ ఏదే పెట్టుకోమన్నా కదా? పెట్టుకుంటా మేడం. వెళ్ళి పెట్టుకొని పడుకో. ఆ వందనకు కూడా చెప్పు. గట్లే మేడం.
ఏమైంది గట్లున్నావు? ఇంట్లో యాదికి వస్తున్నారే, అంత పిచ్చి పిచ్చి అవుతుంది. రాత్రికి గొడ్డు దూకిపోదామని ఉంది కదా. అవే నీకే కాదే, హాస్టల్లో అందరికి గట్లనే ఉంది. మరి ఎట్లుంటున్నావే? అలవాటైంది. బాపు కట్టిన ఫీజు యాదికొస్తుంది, వాళ్ళ కష్టం యాదికొస్తుంది. ఎవరిని బదనం చేయకుండా గమ్మున కూర్చొని చదువుకోవడమే. కొత్త దోస్తులు, నచ్చని తిండి, అసలేం నచ్చని హాస్టల్ వార్డెన్, తప్పక భరించడం అలవాటైందే. తారా, నాకు పొద్దున్నుంచి ఏడుపు ఆగట్లేదే. మా బాపు, అమ్మ, అత్త, చిన్ని, మామ, బావ అందరు గుర్తొత్తాలే. ఇక నుంచి అన్నీ దోస్తే అనుకోవే. మీ బావ, అత్త, చిన్ని అన్నీ నేనే అనుకో. ఈడ దోస్తులే అన్నీ. సరేనే, పడుకుందామే, లేదంటే మళ్ళీ ఆ రాక్షసు వచ్చి రక్తం తాగుతుంది. ఆగత్తా, జరసేపు పడుకొని. అరే ఆగత్తా. ఏయ్ 4:30 అవుతుంది, అత్తాకిత్తా అంటానావు, ఇల్లు అనుకుంటున్నావా? ఎల్లెవురి నెత్తికి నూనెదే. ఏ తారా, నీకు చెప్పినా కదా నైట్ నూనె పెట్టి పడుకోమని. ఆ మేడం. ఆ బాటిల్ ఇటీ. ఏంది మేడం, ఇది అడవా హాస్టలా? పిచ్చేశాలు ఎత్తానావా? ఏంది గొంతులు ఎత్తాంది? చదవనీకి వచ్చినావా, రుబాబు చేయనీకి వచ్చినావా? ఒక్కటి కాదు 2 దవళ్ళు పగులుతాయి, ఏమనుకుంటున్నావు? నడువురి, జల్దీ పాలు తాగి స్టడీ హౌస్కి పోలే. ఏ అది మెంటల్దే, గట్లనే చేస్తుంది, పట్టించుకోకు. ఏంది తారా, దున్నపోతు లెక్క చేస్తాంది. ఛీ, నీ అమ్మ ఏం చదువు ఏందో పిచ్చి చేస్తాంది. ఎడిగిన పోయి సావలనిపిస్తాంది. ఏంది వందన సావు ముచ్చట్లు? అట్లా అనకు సరేనా? పద చదువుకుందాం. వందనా, వందనా, లేచిన రానే. ఛీ, నీ అమ్మ పోరి మాటి మాటికి యాదికొస్తుంది. ఏమనుకోకే, నీ మంచి కోసమే హాస్టల్లో జాయిన్ చేసిన. నాకు కూడా మస్తు యాదికొస్తున్నవే. మంచిగుండు బిడ్డ. వందనా, టిఫిన్ చేసినావా? లేదే, నాకు ఇడ్లీ అంటే అసలు పడదు. నిన్ననే ఆ దయ్యమోహం దానికోసం తప్పక కాకరకాయ తిన్నా. ఎట్లెట్లనో ఉన్నదంతా. అవునా? మళ్ళా 2 వరకు ఏం పెట్టరు. తినకుండా ఎట్లుంటావు? కళ్ళు తిరుగుతాయి. ఆ ఇడ్లీ తినడం కన్నా కళ్ళు తిరగడమే బెటర్. నాకు అసలు వద్దు. సరే, నువ్వు ఇక్కడ నేను ఇప్పుడే వస్తా. చిన్నితో మాట్లాడి ఎన్ని రోజులైందో. ఫోన్ కూడా లేదు మాట్లాడదామంటే. ఎవరైనా ఫోన్ ఇస్తే బాగుండు. అన్నా, కొంచెం ఫోన్ ఇస్తారా? మా అత్తకు కాల్ చేసుకుని ఇస్తా. శనివారం దాకా ఫోన్లు ఇచ్చడం ఉండదు, వెళ్ళు. ఇంకా వారమా? చిన్ని కళ్ళల్లోనే కనిపిస్తాంది. ఎట్లుందో ఏమో. ఛీ, ఏం చదువుడో ఏందో. ఇగో తీసుకో, నీకేనే, తిను. ఏందే ఇది? మసాలా దోశ. వాచ్మెన్ కాకతో తెప్పించిన. నువ్వు నైట్ నుంచి ఏం తినలే కదనే, తిను. మనం దోశలే 2 రోజులు కాలేదు, ఇప్పుడే నా కోసం ఎంత చేస్తున్నవేందే? అరే దోస్తానా అంటే సంవత్సరాలు చేయాలనే, గడియ సాలదా? నువ్వు జల్దీ తిను, క్లాస్కి టైం అవుతుంది.
ఎట్లుంది మంచిగుందా? మంచిగా ఉంది. ఏ ఇడియట్స్, ఎవరే తెచ్చింది? వచ్చి 2 రోజులు కాలే దొంగతనంగా దోశలు తెచ్చుకొని తింటారా? ఎవరైతే తెచ్చింది? నేనే తెచ్చినా మేడం. పిచ్చి పిచ్చి కథలు పడుతున్నావా? నీకు 2 రోజులు కాలే ఎట్లా తెలిసింది? ఏడికెళ్ళొచ్చింది ఇది? మేము నిన్నే తీసుకొచ్చిన మేడం. అబ్బా, నీకెక్కడదే? ఆఫీస్ బాయ్ తెచ్చిచ్చిండా, వాచ్మెన్ తెచ్చిచ్చిండా? నేనే బుక్ స్టాల్ పోయిండే మేడం, వస్తుంటే తీసుకొచ్చుకున్నా. కథలు పడక అర్థమైందా? మీరు చదువు నీకొచ్చిల్లు ఇక్కడికి, చదువుకోలే. ఎప్పుడు తిండి తిండి తిండి, ఏందే ఈ గోలా? మేడం ఇంకోసారి చెయ్యం. జర వంద నాకు ఆకలి అవుతుంది. పొద్దున ఇడ్లీ కూడా తినలేదు, తిననీయండి మేడం. ఒక్క పూట తినకపోతే ఏం కాదు. నడువులే, క్లాస్కి టైం అవుతుంది. ఏ వందనా, నీకు మళ్ళా చెప్తానా? చదవకుండా ఈ కథలు పడ్డావు అనుకో, ఎగ్జామ్స్ కూడా రాయనియా. దోశలు కావాలంట, దోశలు. పోయి ఇప్పుడు పందిలా తింటది, పంది మొహంది. అదేంటారా, నేను తెచ్చినా అని చెప్పినా కదా, మళ్ళీ నువ్వెందుకు చెప్పినావు? చూడు ఎట్లా కొట్టిందో. ఇవన్నీ నాకు మామూలే లేవే. అయినా నువ్వు ఉండగా నేను కొట్టనిస్తానా? వందన 7th క్లాస్ మోడల్ ఎగ్జామ్ పేపర్లో ఫెయిల్ అయింది. మార్క్స్ చాలా తక్కువ వచ్చాయి. సో 7th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్ రాయించడం చాలా కష్టం. అమ్మా, సిగ్గులేదా అట్లా మాట్లాడడానికి? ప్రిన్సిపల్ సార్ ఫోన్లో నీ గురించి తక్కువ వేసి మాట్లాడుతుంటే తట్టుకోలేకపోయినానే. 100కి 100% ఈ అమ్మాయి పాస్ అవ్వలేదు.